ఢిల్లీ పాలు తాగుతూ గవర్నర్ చూడలేదులే అనుకుంటుంది. అలాగే కొందరు బీజేపీ నాయకులు, ఉదాహరణకి సోము వీర్రాజు, వైసీపీకి ఎంతో ఫేవర్గా ఉండి చంద్రబాబుని అంత హెరాస్ చేశాడు. ఇతన్ని చేర్చుకోవద్దు, ఇతని క్యాండిడేట్గా పెట్టద్దని చంద్రబాబు చెప్పాడు. ఇతనితో పాటు జీవీఎల్ నరసింహారావుని కూడా వద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా ఎక్కువగా వైసీపీతో ఉంటాడు, కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ వైపు కానీ ఉండడానికి ఇష్టపడ్డాడు. మూడవ వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ విష్ణువర్ధన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరికీ చిన్నతమ్ముడే. ఈయన మనసు ఎప్పుడు అక్కడ అటుపక్కే ఉంటుంది వైసీపీ వైపు. కారణం ఏంటంటే ఈయన భార్య క్రిస్టియన్. ఇతను కూడా మత మార్పులు చేయడం సహకరిస్తారన్న సంగతి తెలుసు. ఈ సంగతులన్నీ కూడా మన చంద్రబాబు షాతు చెప్పడం వలన ఈ ముగ్గురితో పాటు గోదావరి జిల్లాకు సంబంధించిన మరొక నాయకుడిని కూడా మీరు పోటీ పెడితే మా ఓట్లు మీకేం పడవు అని ముందుగా చెప్పేయడంతో దానికి అంగీకరించారు షా.